హాయ్ హలో దిస్ ఈజ్ డిఎంఆర్. ఈరోజు 10th క్లాస్ 13th చాప్టర్ ప్రాబబిలిటీలో 13.2 ఎక్సర్సైజు 7th ప్రాబ్లం గురించి ఈరోజు చెప్పుకోబోతున్నాము. సో 7th వన్ ప్రాబ్లము 5 కార్డ్స్ ద 10 జాక్ క్వీన్ కింగ్ అండ్ ఏస్ ఆఫ్ డైమండ్స్ ఆర్ వెల్ షఫిల్డ్ విత్ దేర్ ఫేస్ డౌన్వర్డ్స్. ఆ ఫేస్ బట్టి వాటి కార్డ్స్కి నేమ్స్ రిప్రజెంట్ చేశాడు. ఇక్కడ 5 కార్డ్స్ ఉన్నాయి. ఒకటి 10 జాక్ కింగ్ అండ్ క్వీన్ ఏస్ ఆఫ్ డైమండ్. ఈ 5 కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ. వెల్ షెఫీల్డ్ డెక్ ఆఫ్ కార్డ్స్. వెల్ షెఫీల్డ్ అని ఎప్పుడైతే మెన్షన్ చేశాడో మనకు టోటల్ కార్డ్స్లలో 5 కార్డ్స్ మెన్షన్ చేశాడని ఆ ప్యాకింగ్లలో 5 కార్డ్స్ను సెలెక్ట్ చేసుకున్నాడు. 1 కార్డ్ ఈజ్ దెన్ పిక్డ్ అప్ అట్ ర్యాండమ్. 1 కార్డ్ను పిక్డ్ అప్ చేశాడని తీస్తున్నాడు. ఫస్ట్ వన్ చూడండి. దీంట్లో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద కార్డ్ ఈజ్ ద క్వీన్. క్వీన్ కావడానికి ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి ఏ కార్డ్స్లలో ఇచ్చినటువంటి 5 కార్డ్స్లలో. నెక్స్ట్ ఇఫ్ ద క్వీన్ ఈజ్ డ్రాన్ అండ్ పుట్ అసైడ్. ఆ 5 కార్డ్స్లలో క్వీన్ను పక్కకు తీసేస్తే ఇంకెన్ని ఉంటాయి? 4 కార్డ్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద సెకండ్ కార్డ్ పిక్డ్ అప్ ఈజ్ అన్ ఏస్ కార్డ్. ఏస్ కార్డు కావడానికి ఆ రిమైనింగ్ కార్డ్స్లలో ప్రాబబిలిటీ కనుక్కోవాలి. అగైన్ ఏ క్వీన్ అన్నాడు. ఆల్రెడీ క్వీన్ను పక్కకు తీసేస్తే ఇంకేముంటాయి దీంట్లో? ఇట్ ఈజ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్ను రిప్రజెంట్ చేస్తుంది. సో ఫస్ట్ వన్ మనకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ను రాసుకుందాం. గివెన్ 5 కార్డ్స్ ఈజ్ ఈక్వల్ టు 5 కార్డ్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటివి అంటే ద 10 నంబరు 10 అనేటువంటి కార్డు ఒకటి. నెక్స్ట్ జాక్, నెక్స్ట్ క్వీన్, కింగ్ అండ్ ఏస్ ఆఫ్ డైమండ్. ఇలా 5 కార్డ్స్. ఇదొక కార్డు 2 3 4 5 కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ టోటల్. సో నెక్స్ట్ నంబర్ ఆఫ్ కార్డ్స్. నంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఇక్కడ అంటే 5 అవుతాయి. టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ outcomes is equal to 5. సో టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 5. మనకు దీంట్లో ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు చూడండి. ఫస్ట్ ప్రాబ్లం వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద కార్డ్ ఈజ్ ద క్వీన్. ఫస్ట్ వన్ ద క్వీన్ కావడానికి ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో క్వీన్ కావడానికి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ క్వీన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఓన్లీ 1. సో నంబర్ ఆఫ్ క్వీన్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇచ్చినటువంటి 5 కార్డ్స్లలో క్వీన్స్ ఎన్ని అంటే 1 కాబట్టి 1గా రాసుకున్నాము. ఫేవరబుల్ అవుట్కమ్స్ to the queen is equal to 1 అవుతుంది. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ క్వీన్ కదా ఫైండ్ అవుట్ చేయమని. ప్రాబబిలిటీ ఆఫ్ ద క్వీన్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఫార్ములా నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత ఇక్కడ అంటే 1. టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 5. So 1/5 is the first one solution. So second part, if the queen is drawn and put aside. So queen nu తీసి పక్కన పెట్టేస్తే what is the probability that the second card picked up is an ace అంటే queen. క్వీన్ కావడానికి ఏస్ కావడానికి ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయమంటున్నాను. టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎంత మనకు? టోటల్ నెంబర్ ఆఫ్ cards
ఈజ్ ఈక్వల్ టు 5. ఈ టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 5. దీంట్లో ఏం చెప్తున్నాడు, క్వీన్ను తీసేయమంటున్నాడు. ఇఫ్ ద క్వీన్ ఈజ్ సెలెక్టెడ్ అండ్ పుట్ aside, క్వీన్ ఈజ్ సెలెక్టెడ్ అండ్ పుట్ aside, క్వీన్ సెలెక్ట్ చేసి పక్కకు తీసేస్తే, నెక్స్ట్ దెన్ ద రిమైనింగ్ కార్డ్స్ ఈజ్ ఈక్వల్ టు, దెన్ ద రిమైనింగ్ కార్డ్స్ ఏముంటాయి క్వీన్ తీసేస్తే, 10, జాక్, నెక్స్ట్ కింగ్ అండ్ ఏస్, ఈ 4 కార్డ్స్ ఉంటాయి. సో దేర్ ఫోర్ నంబర్ ఆఫ్ కార్డ్స్ ఈజ్ ఈక్వల్ టు 4. ఎన్ని కార్డ్స్ మిగిలినాయి అంటే క్వీన్ తీసేస్తే 4 కార్డ్స్. ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 4. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 4 అవుతాయి. దీనిలో చూడండి మనకు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫస్ట్ వన్ అంటే అండ్ ఏస్ కావడానికి ప్రాబబిలిటీ ఎంత అంటున్నాడు. సో అండ్ ఏస్ కార్డుకు ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏస్ కార్డు ప్రాబబిలిటీ కాబట్టి ఉన్నటువంటి 4 కార్డ్స్లో ఏస్ కార్డు ఉంది. ఎన్ని టైమ్స్ ఉంది అంటే ఓన్లీ 1 టైం. సో number of A's is equal to 1, then favorable outcome of A's, favorable outcome of A's కు favorable outcome ఎంత అవుతుంది అంటే 1 అవుతుంది. then probability of an A's card, ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఏస్ కార్డ్ ఏం చెప్తుంది, ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ 1, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 4. సో 1/4 ఈజ్ ద సొల్యూషన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఏస్. నెక్స్ట్ సెకండ్ వన్, ద ఏ క్వీన్ అన్నాడు. ఇక్కడ ఏ క్వీన్ ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. క్వీన్ ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి, హియర్ ఏ క్వీన్ ఈజ్ ఆల్రెడీ పిక్డ్ అప్ aside, ఆల్రెడీ క్వీన్ పక్కకు తీసి పెట్టేసినాం ఇక్కడ. సో క్వీన్ కావడానికి ప్రాబబిలిటీ అంటున్నాడు, ఇట్ ఈజ్ యాన్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఎందుకు, క్వీన్ కావడానికి ప్రాబబిలిటీని మనము ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి, ఎందుకు క్వీన్ లేదు, అసలు లేదు కాబట్టి. సో ప్రాబబిలిటీ ఆఫ్ యాన్ క్వీన్ ఈజ్ ఈక్వల్ టు 0/4, దెన్ ఇట్ విల్ బి 0. ఈ 4 ఎట్ వచ్చిందంటే టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 0/something ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ప్రాబబిలిటీ ఆఫ్ యాన్ క్వీన్ ఈజ్ 0. Eighth problem, 12 defective pens are accidentally mixed with 132 good ones. It is not possible to just look at a pen and tell whether or not it is defective. One pen is taken out at random from the slot. Determine the probability that the pen taken out is a good one. ఇక్కడ చూడండి, టోటల్ డిఫెక్టివ్ పెన్స్ ఉన్నాయి. డిఫెక్టివ్ పెన్స్ అంటే డ్యామేజ్ పెన్స్ అని, అంటే ఇక్కడ అంటనివి పెన్స్ అని 12 పెన్స్ ఉన్నాయి. అవి ఆర్ యాక్సిడెంటల్లీ మిక్స్డ్ విత్ అనుకోకుండా గుడ్ పెన్స్ 132 గుడ్ వన్స్లో మిక్స్ అయిపోయినాయి టోటల్. అంటే అప్పటికి 132 ఒక 12 144 పెన్స్ అవుతాయి. ఈ 12 డిఫెక్టివ్ పెన్స్ దాంట్లో కలిసిపోయినాయి. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు జస్ట్
లుక్ అట్ ఏ పెన్ అండ్ టెల్ వెదర్ ఆర్ నాట్ ఇట్ ఈస్ డిఫెక్టివ్. అటు 144లో మిక్స్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ఆ మిక్స్ అయిన పెన్స్లో ఆ పెన్ను చూస్తూనే అది డిఫెక్టివ్ పెన్నా కాదా అని మనము గెస్ చేయలేకపోతామన్నమాట. నెక్స్ట్, వన్ పెన్ ఈజ్ టేకెన్ అవుట్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ దిస్ లాట్. ఆ లాట్లో నుంచి ఒక పెన్ను తీసినట్లయితే డిటర్మైన్ ద ప్రాబబిలిటీ దట్ ద పెన్ టేకెన్ అవుట్ ఈజ్ ఏ గుడ్ వన్. ఆ లాట్లో ఆ పెన్ను గుడ్ పెన్ కావడానికి ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయబడుతున్నాడు. సో ఫస్ట్ మనకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ రాసేద్దాం. గివెన్ నంబర్ ఆఫ్ డిఫెక్టివ్ పెన్స్. నంబర్ ఆఫ్ డిఫెక్టివ్ పెన్స్ ఎన్ని మన క్వశ్చన్లో 12. అండ్ గుడ్ వన్స్ అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ గుడ్ పెన్స్ అని. నంబర్ ఆఫ్ గుడ్ పెన్స్ ఈజ్ ఈక్వల్ టు 132. అంటే ఈ 12 పెన్స్ 132 మిక్స్ అయిపోయినాయి కదా ఇక్కడ. సో టోటల్ నంబర్ ఆఫ్ పెన్స్ ఈజ్ ఈక్వల్ టు, టోటల్ పెన్స్ ఎన్ని అవుతాయి ఇప్పుడు 12 ప్లస్ 132 దట్ ఈజ్ ఈక్వల్ టు 144. టోటల్ పెన్స్ 144 అవుతాయి. ఇవే మనకి ఏమవుతాయి ఇక్కడ అంటే టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ను రిప్రజెంట్ చేస్తాయి. టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 144. మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? డిటర్మైన్ ద ప్రాబబిలిటీ దట్ ద పెన్ టేకెన్ అవుట్ ఈజ్ ఏ గుడ్ వన్. గుడ్ పెన్ కావడానికి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి? ఫేవరబుల్ అవుట్కమ్స్ టు గుడ్ పెన్. గుడ్ పెన్కు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? గుడ్ పెన్స్ ఎన్ని ఇక్కడ 132. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ కూడా 132 అవుతాయి. సో ప్రాబబిలిటీ ఆఫ్ గుడ్ పెన్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. 132/144. సో 2 కాబట్టి ఇక్కడ యూనిట్స్ ప్లేస్ క్యాన్సిలేషన్కు ఛాన్స్ ఉంది కదా. సో 2 6 అండ్ 2 6 2 7 2 2 అగైన్ 2 3 2 3 2 3 2 6 అగైన్ 3తో క్యాన్సిలేషన్ ఛాన్స్ ఉంది. 3 11 3 12. సో 11/12 is the probability of good pens. Next, 9th problem. A lot of 20 bulbs contains 4 defective ones. 20 bulbs ఉన్నాయి, దాంట్లో 4 defective bulbs ఉన్నాయి. One bulb is drawn at random from the lot. వన్ బల్బ్ ర్యాండమ్ సిరీస్లో డ్రాన్ చేసామంటున్నాడు ఇక్కడ. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ దిస్ బల్బ్ ఈజ్ డిఫెక్టివ్? ఆ బల్బ్ డిఫెక్టివ్ కావడానికి ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సపోజ్ ద బల్బ్ డ్రాన్ ఇన్ ప్రీవియస్ కేస్ ఈజ్ నాట్ డిఫెక్టివ్ అండ్ ఇట్ ఈజ్ నాట్ రీప్లేస్డ్. సో ముందు కేసులో తీసినటువంటి బల్బ్ అది నాట్ డిఫెక్టివ్ అంటే గుడ్ బల్బ్ అయి ఉంటుంది. ఓకే, ప్లస్ ఈజ్ నాట్ రీప్లేస్డ్, అది మళ్ళీ రీప్లేస్ చేయడానికి ఛాన్స్ లేదు అక్కడ. నౌ వన్ బల్బ్ ఈజ్ డ్రాన్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ద రెస్ట్. ఆ మిగతా 1 తీసేసాం కదా, దాంట్లో రిమైనింగ్ బల్బ్స్కు ర్యాండమ్గా తీసినట్లయితే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ దిస్ బల్బ్ ఈజ్ నాట్ డిఫెక్టివ్? డిఫెక్టివ్ కాకపోవడానికి ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ రాసేద్దాం. గివెన్ టోటల్ నంబర్ ఆఫ్ bulbs is equal to
20. టోటల్ నెంబర్ ఆఫ్ బల్బ్స్ ఇక్కడనే మెన్షన్ చేశాడు 20 అవుతుంది. ఇదే మనకేమవుతుంది టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అవుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 20. నెక్స్ట్ నంబర్ ఆఫ్ డిఫెక్టివ్ బల్బ్స్. క్వశ్చన్లో నంబర్ ఆఫ్ డిఫెక్టివ్ బల్బ్స్ ఎన్ని 4 అన్నాడు. నెక్స్ట్ నంబర్ ఆఫ్ గుడ్ బల్బ్స్. డిఫెక్టివ్ 4 అయినప్పుడు టోటల్ బల్బ్స్ 20, డిఫెక్టివ్ 4. అప్పుడు గుడ్ బల్బ్స్ ఏమవుతాయంటే 20 మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 16 అవుతాయి. ఓకే, 16 గుడ్ బల్బ్స్, 4 డిఫెక్టివ్ బల్బ్స్. దీంట్లో నెక్స్ట్ వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ దట్ దిస్ బల్బ్ ఈజ్ డిఫెక్టివ్. సో డిఫెక్టివ్ కావడానికి ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో డిఫెక్టివ్ బల్బ్స్కు ప్రాబబిలిటీ. సో డిఫెక్టివ్ బల్బ్స్ కాబట్టి ఆల్రెడీ ఎన్ని బల్బ్స్ ఇవి 4. ఫేవరబుల్ అవుట్కమ్స్ టు డిఫెక్టివ్ బల్బ్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. డిఫెక్టివ్ బల్బ్స్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 4 అవుతాయి. సో దీంట్లో మనము ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ప్రాబబిలిటీ ఆఫ్ డిఫెక్టివ్ బల్బ్స్. ప్రాబబిలిటీ ఆఫ్ డిఫెక్టివ్ బల్బ్స్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 4/20. సో 4 1s 4 5s 1/5 is the probability of defective bulbs. Okay, next second one is already given. ఏమి ఇచ్చాడు చూడండి. The bulb is drawn in previous case is not. So given bulb is selected. మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి బల్బు ఇన్ ప్రీవియస్ కేస్ ఈజ్ నాట్ డిఫెక్టివ్ అండ్ ఈజ్ నాట్ రీప్లేస్డ్. అంటే ఇక్కడ తీసినటువంటి ప్రీవియస్ కేసులో బల్బు అనేది నాట్ డిఫెక్టివ్ అయింది, ప్లస్ అది రీప్లేస్ చేయడానికి ఛాన్స్ లేదు అంటున్నాడు. సో నాట్ డిఫెక్టివ్ అంటే గుడ్ బల్బ్ అయి ఉంటుంది అది. ఓకేనా. సో ఇక్కడ 1 బల్బ్ తీసేస్తే రిమైనింగ్ ఎన్ని ఉంటాయి టోటల్ నంబర్ ఆఫ్ బల్బ్స్ ఈజ్ ఈక్వల్ టు 20 - 1 దెన్ 19. ఎందుకు సెలెక్ట్ చేసిన దాంట్లో ఒక బల్బ్ తీసాము, ఆ బల్బ్ను పక్కకు తీసేసామన్నమాట. టోటల్ లాట్ ఎంత 20. 20లో 1 తీసేస్తే ఎంత అవుతుంది 19 అవుతుంది. సో టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 19 అవుతుంది. ఇక్కడ చూడండి ఏమన్నాడు, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ దిస్ బల్బ్ ఈజ్ నాట్ డిఫెక్టివ్. నాట్ డిఫెక్టివ్ అంటే గుడ్ బల్బ్ కావడానికి ప్రాబబిలిటీ. సో ఇక్కడ తీసేసిన దాంట్లో ఏం బల్బ్ పోయింది, ఇక్కడ నాట్ డిఫెక్టివ్ అంటే ఏమి గుడ్ బల్బే ఇక్కడ సెలెక్ట్ చేసింది అనమాట. సో నంబర్ ఆఫ్ గుడ్ బల్బ్స్ ఈజ్ ఈక్వల్ టు, ముందు 20 లాట్లో గుడ్ బల్బ్స్ ఎన్ని 16. 16లో ఇక్కడ నాట్ డిఫెక్టివ్ అన్నాడు కదా, ఒకటి తీసేస్తే ఎంత అవుతాయి, ఇంకా 15 గుడ్ బల్బ్స్ ఉంటాయి. ఈ గుడ్ బల్బ్స్ 15కు ప్రాబబిలిటీ దట్ దిస్ బల్బ్ ఈజ్ నాట్ డిఫెక్టివ్ అన్నాడు. సో నాట్ డిఫెక్టివ్ అనేటువంటి దానికి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. నాట్ డిఫెక్టివ్
మీన్స్ గుడ్ బల్బ్ అని. ఓకే, నాట్ డిఫెక్టివ్కు ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు నాట్ డిఫెక్టివ్ అంటే గుడ్ బల్బ్స్ దానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయంటే ఇక్కడ 15 ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. ఎందుకు? నాట్ డిఫెక్టివ్ కాబట్టి. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ డిఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 15/19. సో 19 ప్రైమ్ క్యాన్సిలేషన్కు ఛాన్స్ లేదు. సో దిస్ ఈస్ ద 9th వన్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్ క్వశ్చన్.